గతంలో వాటికంటే ఇప్పుడు మారుతున్న కాలానికి పొల్యూషన్ కూడా మీకు ఈ గ్లోబల్ ఇష్యూ కింద మారిన పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న పర్యావరణ పరిశ్రమలు, ఆ షిప్ యార్డ్లో లోడింగ్ అన్లోడింగ్ వల్ల అనేకమైన మెటీరియల్స్ వెళ్తున్నవి, అక్కడ నుంచి ఏవైతే కెమికల్స్ ఇలాంటి వాటివి కూడా వెళ్ళటం, ఇలాంటివన్నీ ఎక్కువ మీకు మనకు పోర్టు షిప్ యార్డ్ దగ్గర అంటే మీరు కనిపిస్తున్న పోర్టు గురించి చెప్తున్నారు. అవును అవును పోర్టు దగ్గర జరుగుతున్నవి. షిప్ యార్డ్లోనంటే ఇప్పుడు నేవీలోని దాన్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ ఈరోజు మళ్ళా స్వదేశీయ నౌకల్ని వాళ్ళు తయారు చేసే సామర్థ్యంతో ఇవాళ నెంబర్ 1గా ఉంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లు మీరు చూసుకుంటే దాన్ని అంతా ఇవాళ క్లీనప్ చేసే పరిస్థితి అవ్వాలి. పొల్యూషన్ బోర్డు కూడా, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఇంటర్వ్యూన్ అవ్వాలి. దానికి అవసరం ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్లు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అదే మీకు చెప్తున్నాను, పూర్తి స్థాయిలో ఈరోజు మిగిలినవన్నీ ఏ విధంగా వాటన్నిటిని కూడా క్లీనప్ కోసం ఇస్తున్నారు, అలాగే ఇది క్లీనింగ్ని కూడా ఈరోజు చేపట్టవలసిన బాధ్యత, దానికి అవసరమైన ఫండింగ్ ఈరోజు స్వచ్ఛ భారత్లోనే అనేకమైనవి ఇస్తున్నారు. ఇట్లాంటి వాటిని కూడా ఇవాళ తీసుకొని చేయాల్సినతో పాటు పొల్యూషన్ బోర్డు అలాంటి వారికి ప్రత్యామ్నాయాలు చూపించాలి. వాటికి ఆ ప్రజలకి అటువంటి వాటికి వెళ్ళకుండా, కంటామినేషన్ రాకుండా ఇవాళ ఆపాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. దాన్ని చేయాల్సినది ఇంకా. అందుకనే స్థానికంగా ఉండేవాళ్ళు, స్థానికంగా దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు, స్థానికంగా ఈ సమస్యలు తెలుసుకునేవాళ్ళు ఇవాళ పార్లమెంట్లో రేస్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ అవసరం. ఏవో పై చేసుకుని వెళ్ళడం అని కాకుండా, నేను ఏ ఒక్కరి వలన అవదండి, దీన్ని సమిష్టిగా బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇట్లాంటి ప్రత్యేక దృష్టి సారించి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటివి ఈరోజు చేయిస్తే మీ దగ్గర నుంచి ఇలాంటి క్వశ్చన్ కూడా ఇవాళ వచ్చేది కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇలాంటివన్నిటికీ మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఇంటర్వ్యూన్ అయితే చేయాల్సినవి. ఇండస్ట్రీస్ అన్నిటి కూడా, పోర్టుల గురించి వాటి గురించి. కానీ ఐటీ సెక్టర్ వైజాగ్లో కుంటుపడింది ఇన్నాళ్లుగా. వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ, జగన్ గారి ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలేదు అన్నమాట మీరేం చెప్తారు? ఐటీ సెక్టర్ అసలు కొత్తగా స్టార్ట్ అయ్యిందే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు స్టార్ట్ అయ్యింది ఇనీషియల్గా. దాని తర్వాత 5 సంవత్సరాల పాలనలోనే ఐటీ సెక్టర్ ఒక్కటైనా రేస్ చేసి తీసుకొచ్చిన ఘనత ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా ఇప్పుడు చెప్పుకున్న సోకాల్డ్ పార్టీస్ కానీ ఎవరూ చేయలేదు. మళ్ళా దాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈవేళ మధురవాడ దగ్గర కూడా 2200 కోట్లతో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి ఈవేళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఐటీ సజ్జలు పెట్టుకోవడానికి అవకాశంగా బీచ్ ఐటీ సజ్జ అనే దాన్ని కూడా పెట్టి ఈరోజు ఏర్పాటు చేసి ఇవ్వటంతో పాటు ఏవైతే ఈవేళ WNS కానీ, సెకండ్ ఫేజ్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాడ్ కానీ, అలాగే భారత్ ఎలక్ట్రికల్ లిమిట్స్ సాఫ్ట్వేర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఆల్రెడీ రన్ అవుతూ ఎంప్లాయ్మెంట్ కూడా సుమారు ఒక్కొక్క దాంట్లో 15,000 మంది స్టూడెంట్స్ని కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది యూత్కి. ఇది కాకుండా కొత్తవి అదాని డేటా సెంటర్ కానీ, XT సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ కానీ, ఇట్లాంటివి కూడా ఇన్ఫోసిస్, విప్రో లాంటివి కానీ, ఇలాంటివన్నీ కొత్తవి ఈరోజు సెటప్ చేసుకుని రావడంతో పాటు డెలాయిట్ లాంటి కంపెనీస్ కూడా ఈరోజు రావడానికి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద, ప్రాజెక్ట్స్ కింద ఇవి రాబోతున్నవి. ఇలాంటివి జరుగుతూ ఉండటంతో పాటు ఇలా టైర్స్, ATJ టైర్స్ అని అచ్యుతాపురం సజ్జలో అవి కానీ, అలాగే ప్రత్యేకించి లారస్ కంపెనీ లాంటివి కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, తర్వాత సెయింట్ గ్లోబ్ గ్లాసెస్ ఇండస్ట్రీ కానీ, ఇట్లాంటివన్నీ అచ్యుతాపురంలో అవి కూడా వచ్చి దాని మీద వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇవాళ వచ్చినవి. పూర్వం జరిగిన వాటి కాకుండా ఆ రోజు బ్రాండెక్స్ పెట్టి మహిళలకు ఇచ్చామన్నా, ఈరోజు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ దానికి అవసరమైనవి ఇస్తున్నామన్నా, అది కూడాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినవి. దాన్ని ఇంకా ఇప్పుడు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి వాటిని ఇంకా పెంచడానికి ఆ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారు. జరుగుతుంది, ఇంకా జరగబోయే ఉన్నాయి. అందులో
ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు గతంలోకి ఇప్పటికీ పోల్చుకుంటే ఆ, అసలు గతంలో పోలిస్తే కేవలం 9% ఇస్తే ఈరోజు 17% ఈరోజు డెవలప్మెంట్ గురించి ప్రత్యేకించి వెచ్చించినవి. దానిలో డిఫరెన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇవాళ 13,500 ఓన్లీ విశాఖపట్నం మాట చెప్తున్నా నేను ఇవాళ కట్టినవి. కానీ అలాగే స్కూల్స్ గురించి తీసుకొస్తే 8,500 స్కూల్స్. కానీ నాడు నేడులో అసలు స్కూల్స్ మొత్తం వాటిని దానిలోని కాలేజ్ ఇవాళ మెడికల్ కాలేజెస్ ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకొక 7 కాలేజీలు రెడీగా ఉన్నాయి. మొత్తం 17 కాలేజీలు దానికి సంబంధించినవి. అలాగే ఇవాళ మెడికల్ హబ్ లాగా ఇవాళ పీపీటీ మోడ్లోని ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సారీలో వాళ్ళని వాటి అన్నింటినీ తీసుకురావడం వల్ల మనదే స్టేటే కాకుండా పక్క స్టేట్ల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ సర్వైవ్ అయ్యి వెళ్తున్నారు. అంటే ఇవన్నీ దీంతో పాటు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పారా ఫోర్సెస్ అంటే మెడికల్లో కానీ నర్సింగ్లో కానీ డాక్టర్స్ కానీ మరి అవసరమైన టెక్నికల్ సపోర్ట్లు కానీ ఇవంతా ఎంప్లాయ్మెంట్ కాదా, ఇది రావటం కాదా అని అంటున్నాను. ఈరోజు ఏమన్నా సరే ఇలాంటివన్నీ తీసుకురావటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటి తేవడంతో పాటు ప్రత్యేకించి టూరిజం దీంట్లో కూడా ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చక్కగా బీచెస్ అన్నీ కూడా ఒక్క బీచ్ ఉండేది 10 బీచ్లు చేశారు. ఈవేళ ఫిషర్మ్యాన్ వాళ్ళు సర్వైవ్ అవ్వటం కోసంతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ ఈరోజు వాళ్ళకి వచ్చి ఫిషింగ్ హార్బర్స్ అలాగే 4 పోర్ట్లు ఉన్న పోర్ట్లు కూడా ఇంకా డెవలప్ చేయటం వాళ్ళకి జెట్టీస్ అన్ని ఏర్పాటు చేసి వాటితో పాటు ఇక్కడ ఉన్నదానికైతే 152 కోట్లతోని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ పోర్ట్లో అంతా ఇవ్వటం. ది బెస్ట్ 4th పోర్ట్ కింద ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా ఇవాళ రెవెన్యూ ఇస్తున్నది మన పోర్ట్ కింద రావటం దేశంలోనే. ఇలాంటివన్నీ కూడా రావడం ఇవన్నీ డెవలప్మెంట్కి నాంది కదా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఒకటే కాకుండా రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ డిఫరెంట్ అండి.